దామోదరాయ నమః. ఓం దైత్రాయ నమః. ఓం పీతాంబరధారిణే నమః. జయ స్వర్ణసూత్రేధారిణే నమః. ఓం జగత్కుక్షే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం ముక్తాహారిణే నమః. జయ అమ్మా, ఏం బాబు దెబ్బ తగిలిందా? పర్వాలేదు, పొద్దున్నుంచి తల నొప్పిగా ఉంది. టాబ్లెట్కి ₹10 ఖర్చు ఎలారా భగవంతుడు అనుకున్నాను. ఈ గంటతో నా నెత్తిన కొట్టి తలనొప్పి పోగొట్టాడా భగవంతుడు. ఇప్పుడు మనకి రాబోయే కొత్త కమిషనర్ గారి పేరు ఉషా సన్యాల్. నిజానికి ఆవిడ తెలుగు ఆవిడ అయినా గుజరాత్లో పుట్టి పెరిగిందట. అయినా తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుందట. సార్, కమిషనర్ గారు అదిగో కారులో తెస్తున్నారు. కారులో ఎందుకు రావాలి? మున్సిపాలిటీ బండిలో ఎందుకు రాకూడదట? అబ్బా, మీ సందేహాలతో గుండు కొట్టేస్తున్నారు. కమిషనర్ గారు వచ్చేస్తున్నారు. నమస్కారం. 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 వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. రండి మేడం. మేడం, నా పేరు సందేహాలరావు, నేను మేనేజర్ని. ఐసి. ఆ అమ్మాయి జయకుమారి, తమరి పిఏ. హలో. అతను ప్యూన్ అప్పారావు. నమస్కారం. నమస్తే. వీళ్ళంతా మన స్టాఫ్. నమస్కారం. అందరికీ నా వందనములు. నేను గుజరాత్లో పుట్టి పెరిగాను, అయినను తెలుగు బాగా మాట్లాడగలను. నేను చెప్పలే. మీరందరూ నాకు ఎంత గౌరవం ఇచ్చెదరో దీనికి అంత గౌరవం ఇవ్వవలేను. మా హస్బెండ్ పోయినప్పటి నుంచి నేను దీన్ని ఉంచుకున్నాను. అయ్యో, ఉంచుకున్నాను అనకూడదమ్మా, తప్పు. అదేం తప్పయ్యా? వాళ్ళ ప్రాంతాల్లో కుక్కలు ఉంచుకుంటారేమో. మేడం, కుక్కను ఉంచుకున్నాను అనకూడదు, పెంచుకుంటున్నాను అనాలి. ఐసి. థ్యాంక్ యూ. లుక్ జయ, నేను వీరితో నా రూములో ఉండేదను. నేను చూడవలసిన ఫైల్స్ అన్ని సిద్ధము చెయ్యుము. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. ఏమిటి జరుగుతుంది అక్కడ? ఎవడో కుర్రాడండి, పట్టుమని 6 ఏళ్ళు కూడా లేవు. ఎవడో పందెం వేస్తే ఐసు దిమ్మ మీద 5 గంటలు అలా కూర్చుండిపోయాడు, పైగా గోచి పెట్టుకుని. వారిని అంతరిక్షానికి వెళ్ళిన ఆర్మ్ స్ట్రాంగ్ కన్నా స్ట్రాంగ్ ఉన్నాడే వీడు. అవును. ఇంతకీ పందెం ఎంతో? ₹1. ₹1 కోసం ఇంత సాహసం? హాయ్. ఒరే స్టాంపు, అలా గోచిగుడ్డతో ఐసు గడ్డ మీద కూర్చుంటే నరాలు జీవులు లాగటంలా? మరి పావులా ఇస్తే గోచుకొని ఎప్పుడు ఇస్తానన్నాను, కానీ మనుషులందరూ ఒప్పుకోట్లేదు. అన్నట్టు నీ పేరేమిటి బాబు? శ్రీ. ఏమిటి నీ పేరు మొత్తం కలిపి ఒకటే అక్షరమా? కాదు, నా పూర్తి పేరు శ్రీధర్, కానీ 3 అక్షరాలు రాస్తే పెన్సిల్ ఎక్కువ అరిపోతుంది కదా, అందుకని ఒక అక్షరం కింద మార్చుకున్నాను. వారిని 5 గంటలు అయిపోయింది, అబ్బాయి గెలిచాడు. నా స్టాంపుకి, నా ఉద్దండ పిండానికి, నా స్టాంపుకి, నా ఉద్దండ పిండానికి. కంగ్రాచులేషన్. దేనికి? నా స్టాంపు గాడిని నాకంటే ఘనుణ్ణి చేసినందుకు. స్టాంపు గాడా? వాడెవడు? అదే నీ పుత్రరత్నం. వాడు మీ రక్తానికి వారసుడు, కానీ మీ బుద్ధులకు వారసుడు కాదు, కానివ్వను. రక్తాన్ని బట్టే బుద్ధులు వస్తాయి. రక్తం మీదైనా పెంపకం నాది, వాడికి మీ బుద్ధులు రావు. హలో, ఇంకా ఏం రావాలి? నేను 11 అక్షరాల పేరుని 2 అక్షరాలకు కుదించుకుంటే వాడు 3 అక్షరాల పేరుని రాయటానికి పెన్సిల్ ఖర్చు అవుతుందని 1 అక్షరాన్ని కుదించుకున్నాడు. అలా చేయమని నీ పెంపకం చెప్పిందా, నా రక్తం చెప్పిందా? ₹5 కోసం నేను 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి కిరాణా సామాన్లు తెస్తే వాడు ₹1 కోసం, ఆఫ్టర్ ఆల్ ₹1 కోసం గోచి పెట్టుకుని ఐసు దిమ్మ మీద 5 గంటలు కూర్చున్నాడు. అలా చేయమని నీ పెంపకం చెప్పిందా, నా రక్తం చెప్పిందా? నీ దృష్టిలో పిసినారితనం నా రక్తంలో ఉండబట్టే మిమ్మల్ని భరించలేనంటూ నన్ను వదిలేశాం. కానీ ఇప్పుడు ఆ రక్తమే నా స్టాంపు రూపంలో నీ పెంపకంలో పెరుగుతోంది. ఆ బంధాన్ని నువ్వు కాదనగలవా? ఒక్కసారి ఆలోచించు. విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటూనే భూలోకంలో రావుడవతారం ఎత్తినట్టు నేను నీకు దూరంగా ఉంటూనే నా కొడుకు రూపంలో నీ దగ్గరే ఉంటాను. నా రక్తాన్ని నువ్వు ఎలా కాదనుకుంటావో నేను చూస్తాను. శ్రీధర్! ఏంటమ్మా? ఎరా రాస్కెల్,
₹1 కోసం 5 గంటల సేపు ఐస్ గంట మీద కూర్చుంటావా? లేదమ్మా, నీ రూపాయి అడిగే నువ్వు వాడు ₹1 ఇస్తా అన్నాడు. ఇంకెప్పుడైనా నేను పని చేస్తావా? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కొని పెడతాను రా. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ ఉందా? ఉందమ్మా. ఎంత? ₹2 ఒకటి ఇవ్వు. బాగుందా? బాగుంది మమ్మీ. లోపలికి రా. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. తాత ఏటి మనోడా? తాత తాత నేను ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తావా? చెప్తాను బాబు. ఊరికే కాదు, పందెం. నేను ఓడిపోతే ఈ ఐస్ క్రీమ్ నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఓడిపోతే ఈ ఐస్ క్రీమ్ డబ్బులు నాకు ఇచ్చేయాలి. అలాగే బాబు. ఒట్టు బాబు. ఒక పిల్లి జీవితం మీద విరక్తి చెందింది, చచ్చిపోదాం అనుకుంది. ఒక పెద్ద బిల్డింగ్ పైకి ఎక్కింది. దూకే ముందు దేవుణ్ణి ప్రార్థించింది. ఏమని ప్రార్థించింది? వచ్చే జన్మలో నన్ను పిల్లిగా పుట్టించొద్దని భగవంతుణ్ణి మొక్కుకుని ఉంటుంది. కాదు తాత, మేవ్ మేవ్ అని అరిచింది. ఓరి పిడిగా, చాలా తెలివైన వాడివిరా. పొగట్టులాపి ముందు 12 డబ్బులు మర్యాదగా నా చేతిలో పెట్టు. అమ్మ నా స్టాంపు. ఇదేమిటి? ఇంతకు ముందు ఇక్కడ గుమ్మ ఉండాలి, ఉన్నట్టుండి గోడలా మారిపోయింది, పైగా మెత్తగా ఉన్నాయటబ్బా. గోడ కాదు, నేను. ఆహా, మాకు నువ్వా? కొంచెం అడ్డు తప్పుకో, బయటకు వెళ్ళాలి. అవును, కన్ని పిల్లని ఎర్రగా బుర్రగా ఇంట్లోనే ఉండగా ఆ పక్కింటి పెళ్ళ వెనక పడ్డావేమిటి? ఏ పక్కటి పెళ్ళాం? అదే, ఎవడ పెళ్ళావో ఆ పక్కింటికి వచ్చి దిగింది కదా. ఓహో, ఆ పక్కింటి పెళ్ళామా? అవును, దాని వెనక నువ్వెందుకు పడ్డావో చెప్పకపోతే నిన్ను బయటికి వెళ్ళనివ్వను. అదా? అది ఆ పక్కింటి పెళ్ళాం కొత్త చీర కొనుక్కుంది, బ్రహ్మాండంగా ఉంది. అలాంటిదే నీకు కొందామని, అది ఎక్కడ కొందో తెలుసుకుందామని వెళుతున్నా. నిజమా బావా? చూడండి, నేను చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ని. ఇంతకు ముందు చాలా మంది నాకు లంచాలు ఇవ్వడానికి ట్రై చేశారు, కానీ నేను ఎవరికి వంగలేదు. ఏమిటి? వంగలేదా? అవును, వంగలేదు. చంపేశారమ్మా, వంగలేదు అని అనకూడదు. పోనీ దొంగలేదు అనొచ్చా? అమ్మో, ఒళ్ళు మారితే చాలా భూతార్థం వచ్చేస్తది. అమ్మా, అంతా ఇబ్బందిగానే ఉంది. ఎందుకు వచ్చిన గొడవ? లొంగలేదు అనండి, బెంగలేదు. అటులనా నేను ఇంతకు ముందు పని చేసిన చోటున నా తెలుగు తప్పని ఎవరూ చెప్పలేదు. అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్భం వస్తుంది. ఊరికే చూస్తుంటేనే గర్భం వచ్చేస్తుందా? కథ ఆవిడ ఉద్దేశం గర్వం వస్తుందని. ఓ, నేను గర్భము అన్నాను, మీరు గర్వము అంటున్నారు. రెండిటికి తేడా ఏమిటి? ఉంది తల్లి. గర్వం అనేది ఆడమగ తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది. గర్భం అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే గర్భము అనగా ప్రెగ్నెన్సీ అని అర్థం. ఐ సీ. అది నాకు వచ్చే అవకాశం లేదు. ఎందుకనగా మా ఆయన లేచిపోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కేవలం నేను దీన్ని ఉంచుకున్నాను. ఓ సారీ, పెంచుకున్నాను. Am I correct? చాలా కరెక్ట్. థ్యాంక్ యూ. మేనేజర్ గారు, దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్. మీ తల మీద ఉండే బొచ్చు. తప్పమ్మా, దీన్ని బొచ్చు అనకూడదు, జుట్టు అనాలి. ఓ, అయితే దీన్ని జుట్టు కుక్క అనొచ్చా? దాన్ని మాత్రం బొచ్చుకుక్కనే అనాలి. షటప్. అదేమిటండి? ఇదేమో బొచ్చు అనాలి, మీ తల మీద ఉన్నది జుట్టు అనాలా? నాకు తెలుగు రాదని ఆటలాడిస్తున్నారా? ఐఎమ్ సారీ అమ్మా, నా ఉద్దేశం అది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ప్యూన్ అమ్మా, ఇక మీదట ఈ కుక్క బాధ్యత నీదే. చాలా జాగ్రత్తగా చూసుకొనవలేను. దీనిని తిట్టినను నన్ను తిట్టినట్టే, దీనిని కొట్టినను నన్ను కొట్టినట్టే, దీనిని ముద్దాడినను ముద్దాడినట్టేనా? షటప్. ఇక మీదట నీకు డే డ్యూటీ, నైట్ డ్యూటీ లేవు. ఓన్లీ కుక్క డ్యూటీ మాత్రమే. వెళ్ళు, దీన్ని పెంచుకో. పెంచుకోగలమ్మా, నీ దగ్గర ఉంచుకో అనాలి. నాన్ సెన్స్. నేను ఉంచుకున్నాను అంటే తప్పన్నారు, నువ్వు ఉంచుకో అంటే తప్పు కాదా? అమ్మా, ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. మా పిఏ వచ్చినది, ఆమెతో నాకు కార్యము ఉన్నది. మీరు వెళ్ళుము.